డోర్ మ్యాట్స్ అన్ని పాడు చేస్తారని నేను కొత్త డోర్ మ్యాట్స్ వేస్తే వీళ్ళకి బాగా నచ్చినాయి అవి. అన్నా లడ్డు గాడి కొద్దు నాకు ఇవ్వన్నా, అన్నా గుడ్డు గాడి కొద్దు నాకు ఇవ్వన్నా. నేనేమో ఎవరో ఒకరు తీసుకొని పోండి అన్నాను. అంటే ఈ గుడ్డుగాడు బ్రౌనుడు ఆక్యుపై చేసేసాడు. ఈ లడ్డుగాడేమో పాపం రే లేరా నాకు కూడా కొద్దిగా ప్లేస్ ఇవ్వరా అని చెప్పి వాడు లేనప్పుడు వచ్చి కామ్గా దాని మీద పడుకున్నాడు. పడుకుంటే ఈడొచ్చి చూసుకున్నాడు. రే మర్యాదకు లేస్తావా లేవా, నా మ్యాట్ అన్న నాకు ఇచ్చాడంటే నీకెవడిచ్చాడ్రా, నా కోసం తెచ్చాడ్రా అన్న, నాకు ఒంట్లో బాగాలేదని అని. ఈడు గెలవనివ్వడుగా గుడ్డుగాడు వాడిని పాపం తోసేస్తాడు బయటికి. తోసేసి హ్యాపీగా ఈ మ్యాట్ వేసుకొని పడుకున్నాడు. వాడేమో అలిగి బయట పడుకున్నాడు ఒక్కడే, పాపం పాత మ్యాట్స్ మీదే పడుకున్నాడు. కొద్దిసేపటికి వాడికి మెలకు వచ్చింది, వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు. మ్యాట్ కావాలి నాకు కూడా. ఏమన్నా వాడికి ఒక్కడికే మ్యాట్ తీసుకొచ్చావు, నాకేం తీసుకురాలేదు అంటే, ఇదిగో రా ఇదేరా నీకోసం పెద్ద మ్యాట్ తీసుకొచ్చాను రా అని చెప్పాను. అన్నా ఈ మ్యాట్ నా కోసమేనా అన్నా, ఇంత పెద్ద మ్యాట్ నాకా అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా, భలే ఉంది మ్యాట్. గుడ్డుగాడేమో అవాక్ అయ్యాడు ఈ మ్యాట్ చూసి, అలిగి దాని మీద కూడా రాలేదు, ఒక మూల కూర్చున్నాడు. వీడు మాత్రం సూపర్ హ్యాపీ, ఎగిరెగిరి పడుతున్నాడు. వేస్ట్ ఫెలో. నేనేదో జోక్గా వేస్ట్ ఫెలో అంటే వాడు నిజంగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడండి. వీడు ఎంత సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఆలోచిస్తున్నాడు. అన్నా లడ్డు గాడు వెళ్ళిపోయాడు కదా, ఈ మ్యాట్ నాకు ఇస్తావా ప్లీజ్ అన్నా. నాకు తెలియదురా, ఏమన్నా ఉంటే లడ్డుగాడిని నువ్వే అడుగు, వాడు అసలే అలిగి పక్కన కూర్చున్నాడు, నువ్వే అడుగు అని చెప్పాను. వెళ్ళాడు. అరే లడ్డుగా నీ మ్యాట్ నాకు ఇస్తావా. వాడేమో పక్కకి వెళ్ళి పని చూసుకోమ్మా అన్నాడు. ఇది వీడికి కోపం వచ్చింది. మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారు. సరే అన్నం దీన్ని కొట్టుకుందాం రారా అని చెప్పి వెళ్ళారు. వీళ్ళు కొట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయారా అని చూస్తే బయట వెళ్ళి కొత్త మ్యాట్ వదిలేసి పాత మ్యాట్ మీదే అటొకళ్ళు ఇటొకళ్ళు తిరిగి పడుకున్నారు. కొద్దిసేపటికి లడ్డుగాడు అరే గుడ్డు నాకు మ్యాట్ వద్దు ఏమొద్దు నువ్వు ఉంటే చాలరా అని చెప్పి వచ్చి అక్కడే పడుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. అరే సగం మ్యాట్ నువ్వు తీసుకో, సగం మ్యాట్ నేను తీసుకుంటానని చెప్పి మధ్యలో డోర్ అడ్డం పెట్టుకున్నారు. నా ప్లేస్లోకి నువ్వు రావద్దు, నీ ప్లేస్లోకి నేను రానని. ఈ గొడవంతా నేను చూడలేక వీళ్ళిద్దరిని ఎవరు కొట్టుకోకుండా రా, ఇద్దరు హ్యాపీగా ఒకే చోట కలిసి ఉండండి రా అన్నాను. ఇంకొచ్చి ఒకటే మ్యాట్ షేర్ చేసుకొని ఇద్దరు హ్యాపీగా పడుకున్నారు.